కార్పొరేషన్ ప్రచారం చివరి రంగానికి చేరింది. ప్రస్తుతం మనం 41వ వార్డులో ఉన్నాము. 41వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కన్నారావు గారు ఉన్నారు. వారి సీనియర్ నాయకులు వారిని అడిగి ప్రచారం ఏ విధంగా జరుగుతుందో, వారి ప్రచారం వాళ్ళ ప్రయాణ స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకుని ప్రజలు. నమస్కారం సార్. మీకు వార్డులో ప్రచారం ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ఏ విధంగా ఉంది ప్రయాణ స్పందన? బ్రహ్మాండంగా స్పందన ఉన్నది. 41వ డివిజన్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 41వ డివిజన్లో నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీ చేస్తున్నా. నా పేరు అక్కినేపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, కన్నారావు అని పిలుస్తారు. ఈ వార్డులో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను విజయం సాధిస్తున్న, భారీ మెజార్టీతో గెలుస్తున్నా. ఇక్కడ ప్రజా సమస్యల పట్ల ప్రజలందరికీ కూడా పూర్తి సంపూర్ణమైన అవగాహన ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న గతంలో పనిచేసిన వాళ్ళు ఎలాంటి పనులు చేయకపోవడం వల్ల ప్రజలలో మాకు మంచి స్పందన కనిపిస్తున్నది. మా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా గెలిపిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అవ్వబడుతున్నది. ఈ డ్రైనేజ్ సమస్యను పరిష్కరించేది మేము చేసే ప్రధాన ఎజెండా మాది. ముఖ్యంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతుందో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత పాలకులు, ప్రస్తుత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రైనేజ్ బాగు చేస్తున్నామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా సెంట్రల్ డ్రైనేజీలో, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పిల్లల నుంచి కనెక్షన్ కలపలేకపోవడం వల్ల ఇక్కడ మొత్తం రోడ్డుపై నీరు పారుతున్నది. ఈ దృశ్యం కూడా మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం. గతంలో 10 సంవత్సరాలు మీ దగ్గర ఒకే కౌన్సిలర్ ఉన్నారు సార్, అప్పుడు అభివృద్ధి ఏమైనా జరిగిందంటే? ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో పనిచేసే గతంలో 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి కౌన్సిలర్ ఏమైతే ఉన్నాడో ఈ శ్రీనివాసనగర్ కాలనీ, ఆండాడు వీధి ఈ ఏరియాలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా పారిశుద్ధ్య విషయంలో మాత్రం వాళ్ళు విఫలమైందని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. ప్రజలు కూడా ఆ విషయంలో వేలు చూపుతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చూస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఎంప్లాయీస్, మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా పెన్షన్ పైసలు కానీ, ఈ డిఏ విషయంలో కానీ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. అవి కానీ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక ప్రభుత్వం మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఈ ఎన్నిక ద్వారానే ప్రభుత్వానికి కళ్ళు తెరిపియాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మా వెంట నడుస్తున్నారు. ప్రస్తుతం మరి మీ వార్డులో గ్యాస్ కనెక్షన్ కానీ, ఈ రేషన్ కార్డు కానీ పూర్తిగా ఇక్కడ ఈ కాలనీలో, ఈ వార్డుల్లో ఎలాంటి రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ ఎలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మేము ప్రకటించిన ఏవైతున్నాయో గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించినాయి, అవి ఇప్పటి వరకు కూడా పంచకుండా, అవి అమలు కాకుండా అవి అటకెక్కించారు. వీటిపై ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఈ రిజల్ట్ ద్వారానే ప్రజలు స్పందిస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఈ డివిజన్ ప్రజలకు మేము తెలియజేయడం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మంచినీటి సమస్య, డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ శానిటేషన్ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. గతంలో పనిచేసిన కౌన్సిలర్లు ఎవరు కూడా స్థానికులు కాకపోవడం వలన ఈ వార్డు మీద ఎన్నికల్లో గెలిచి అలాగే కానీ వాగ్దానాలు చేసి మళ్ళీ ముఖం చాటేసిందే తప్ప ఏనాడు కూడా ఇక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. స్థానికుడైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ వార్డు 41వ డివిజన్ ప్రజలందరినీ నేను కోరుకుంటూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాను.